హలో ఫ్రెండ్స్, నేను మీ సద్య. ఇవాళ మనం ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఒక రెసిపీ చూద్దాం. అదేంటంటే చింతపండు చారు లేకపోతే రసం. దానికోసం కొంచెం చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందాక వెల్లుల్లి ఉంది కదా అది దంచి పెట్టుకోవాలి. ఇంకా ఇంగువ. చింతపండు నానిన తర్వాత రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు అవి వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇవి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇందాక ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత ఇందాక మనం రసం తీసి పెట్టుకున్నాం కదా అది పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్, ఇంకా మీరు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు. అది కొంచెం యాడ్ చేసేసుకొని మరగబెట్టుకోవాలి. చారు మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే. దీనికి వేడివేడి అన్నంతో చారు ఇంకా పుట్నాల పొడితో బాగుంటుంది. ఇంకెప్పుడైనా నేను పుట్నాల పొడి రెసిపీ కూడా మీకు చూపిస్తాను. అంతే. థ్యాంక్ యూ.